హైదరాబాద్ గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. జగదాంబిక ఎల్లమ్మకు మూడో పూజ నిర్వహిస్తున్నారు. బోనాలు సమర్పించేందుకు నగరం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. కాసేపట్లో తొట్టెల ఊరేగింపు చేపట్టనున్నారు. గోల్కొండ కోట నుంచి మా ప్రతినిధి లహరి అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే ప్రత్యేకంగా గోల్కొండలో మొదటి బోనం సమర్పించినప్పటి నుంచి కూడా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఈ రోజు గోల్కొండలో జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మూడో పూజ నిర్వహించడం వల్ల కూడా భక్తులు అనేక మంది ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు కూడా ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. క్రమక్రమంగా రద్దీ అనేది పెరుగుతూ ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది కూడా తెలంగాణ ప్రజలు ఎంతో అంబరంగా సంతోషంగా ఉత్సాహంగా చేసుకునే పండుగ మన బోనాల పండుగ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కువగా మహిళలు ఆడపడుచులు ఎంతో ఇష్టంతో సంబరంగా చేసుకునే పండుగ కూడా మన బోనాల పండుగ అని చెప్పుకోవచ్చు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పులు, శివసత్తుల పూనకాలు ఇలా మధ్య ఎంతో సంబరంగా కూడా ఈ బోనాల ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా మంది కూడా ఇక్కడ చూసుకోవచ్చు అందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి గోల్కొండ దగ్గరకు వచ్చి ఇక్కడికి బోనాలు సమర్పిస్తూ ఆ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చాలాసేపటి నుంచి కూడా చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఆ అమ్మను దర్శించుకొని కొంతమంది మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే పుట్ట దగ్గర కూడా చాలా మంది కళ్ళు సాక పోసి ఆ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ బోనాలు సమర్పించుకుంటున్నారు. ఎవరు ఏమి మొక్కుకున్నా నెరవేరుస్తుందని చెప్పేసి ఆ అమ్మపై దయ ఉంచి ఆ అమ్మ నెరవేరిసిన తర్వాత ఆ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు క్రమక్రమంగా రద్దు కూడా పెరిగిపోతుంది. మొత్తం కూడా ఇక్కడ గోల్కొండ పరిసర ప్రాంతం అంతా కూడా భక్తులకు కిటకిటలాడిపోతుంది. మొత్తం కూడా జన సంద్రోహంగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికైతే గోల్కొండ జగదాంబిక అమ్మవారికి అయితే తొలి బోనం సమర్పించడంతో అప్పటి నుంచి కూడా బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే చివరి బోనం కూడా ఇక్కడే ఉంటుంది. అలాగే చూసుకోవచ్చు ఇక్కడ బోనం సమర్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ హైదరాబాద్ నగరంలో ఉన్న అమ్మవార్లకి బోనాలు సమర్పించడం ఉంటుంది. మొత్తం మహంగా ఈ గోల్కొండ అమ్మవారి తర్వాత జగదాంబిక అమ్మవారి తర్వాత సికింద్రాబాద్లో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారికి అలాగే లాల్ దర్వాజా అమ్మవారికి ఎంతో నిష్ఠతో కూడా అమ్మవారిని దర్శించుకుంటారు, బోనాలు సమర్పించుకుంటూ ఉంటారు. ఆ అమ్మను కొంగు బంగారంలో ఆ అమ్మ మనకు దయనిస్తుంది. సుఖ సంతోషాలతో పాడి పంటలతో సమృద్ధిగా జీవించాలని చెప్పేసి ఆ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా జగదాంబిక అమ్మవారికి పూజిస్తూ ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా ఎంతో నిష్ఠలతో అమ్మవారిని పూజిస్తూనే ఉన్నారు. ఇక్కడ నగర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మను దర్శించుకోవడానికి ఎంతో మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, హైదరాబాద్ లేవాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? తిరుమలగిరి నుంచి అండి. తిరుమలగిరి ఎప్పుడు వస్తుంటారా మీరు? రెగ్యులర్ అండి. లాస్ట్ ఇయర్ నుండి వస్తుంది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. ఎవరెవరు వచ్చారు? మా ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ, మా పిల్లలు, మేము, మా హస్బెండ్. మామూలుగా దర్శనంకి వచ్చారా లేకపోతే బోనం కొండారు? దర్శనానికి వచ్చారు. సో చూస్తున్నాం కదా చాలా మంది కూడా కొందరు మొక్కుకొని ఆనవాయితీ ప్రకారం కొందరు బోనాలు సమర్పించే వాళ్ళు కొంగు బంగారంలో అమ్మవారు మాకు దర్శనమిస్తుంది, ఆ అమ్మవారు ఏం కోరుకున్నా కూడా నెరవేరుస్తుందని చెప్పేసి ఒక ప్రగాఢ విశ్వాసంతో అందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పులతో ఎంతో ఉత్సాహంతో ఎంతో సంబరంగా ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ బోనాల ఉత్సవాలని కూడా చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా రద్దీ క్రమక్రమంగా పెరిగిపోతుంది. మళ్ళీ ఇక్కడ కోట ప్రారంభం నుంచి కూడా బోనాలు సమర్పించే ప్రాంతం దాకా కూడా మొత్తం కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఎత్తిన బోనం పెట్టుకుని తల్లి వచ్చే మహిళలతో బోనాల పండుగ మొత్తానికి అయితే వైభవంగా కొనసాగుతుంది. తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల పండుగ కోలాహలం అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. అలాగే గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి వాళ్ళు క్రమక్రమంగా రద్దీ అయితే పెరిగిపోతుంది. అలాగే డప్పు చప్పుళ్ళు, తీన్మార్ దరువులతో అయితే ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. పోతురాజుల వీరంగాల, శివసత్తులతో ఆటలతో కూడా మొత్తం కూడా శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకోవచ్చు గోల్కొండ పరిసర ప్రాంతం అంతా కూడా డప్పు చప్పులతో, శివసత్తుల పూరకాలతో అయితే మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా గోల్కొండ
భక్తులతో నిండిపోయింది. ఉదయం నుంచి కూడా రద్దీ క్రమక్రమంగా పెరిగిపోతుంది. సాయంత్రం వరకు కూడా రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు అమ్మవారి జగదాంబిక ఎల్లమ్మ తల్లి అమ్మవారికి మూడో పూజ కొనసాగుతుంది కాబట్టి ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద మొత్తంలో ఇక్కడికి రావడం జరుగుతుంది. సో మొత్తం ఇదైతే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఎలాంటి ఈ సంఘటనలు జరగకుండా వాళ్ళు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద లాస్ట్ వీక్ జరిగినటువంటి ఏవైతే తోపులాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి ఏవి జరగకుండా కూడా మొత్తము ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు క్యూ లైన్స్ కూడా ప్రత్యేకంగా వెళ్ళేదారి వచ్చేదారి అక్కడ మొత్తం కూడా పోలీసులు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎవరికి ఎలాంటి ఆటంకం జరగకుండా అయితే పూర్తిగా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఓవరాల్గా గోల్కొండ పరిసర ప్రాంతం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది, కోలాహలంగా మారిందని చెప్పుకోవచ్చు.